శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మే నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలో రవిగ్రహం రాశి అందే ఉచ్చస్థితి వలన జాతకుడిలో సమర్థవంతంగా ఎటువంటి పనైనా ఎటువంటి ప్రయత్నాన్నైనా ఎదుర్కొని దానిలో విజయం సాధించడానికి ఉంటుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి విద్వత్తుకి తగిన గుర్తింపు ప్రాధాన్యత రావడం జరుగుతుంది. ఒక విధంగా జనాకర్షణ పెరుగుతుంది, మీలో మీకు కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఈ సమయంలో మీరు ఒక కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించాలన్నా, క్రీడా రంగంలో ప్రవేశించాలన్నా, ఈవెన్ సినిమా రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ ఏ రంగంలో మీరు ప్రవేశించాలన్నా సులభంగా గుర్తింపు రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఏదో ఒక కొత్త కార్యక్రమం ఈ నెలలో మీరు ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ఇక బుధుడు కూడా రాశి అందే సుమారుగా రవి బుధులు ఇద్దరు కూడా ఈ మే నెల 14వ తారీఖు వరకు మేషరాశి అందు సంచరిస్తూ మరి బుధాదిత్య యోగం అనే యోగాన్ని, అంటే బుధాదిత్య యోగం అన్నది మిగతా రాశుల వారికన్నా మేషరాశి వారికి చాలా ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఎందుకంటే రవి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల, బుధుడితో కలిగి ఉండడం వల్ల జాతకుడు కొన్ని కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కానీ ఒక ఉద్యోగ ప్రయత్నంలో కానీ కంపల్సరీగా విజయం సాధించడం జరుగుతూ ఉంటుంది. ఇది విద్యార్థులకి చాలా ప్రాధాన్యతని ఇంపార్టెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మీ జన్మల జాతకంలో కూడా బుధాదిత్య యోగం ఉంటే ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల కంప్లీట్గా మీలో స్కిల్స్ పెరుగుతాయి, నైపుణ్యం పెరుగుతూ ఉంటుంది, జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుంది. గతంలో కన్నా గొప్ప కాలేజీలో సీట్ రావడం కానీ మంచి మార్కులతో పాస్ అవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. మరి ఇక కుజగ్రహం రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ఈ నెల 11వ తారీఖు వరకు కూడా మీకు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు. కుజుడు 12వ స్థానంలో ఉన్నప్పుడు భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. పని ఉన్నా పని లేకపోయినా మీ చుట్టూ కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళని మీరు వాళ్ళ అవసరాలకి ధనం సహకరించడం కానీ వాళ్ళని పెంచి పోషించడం కానీ జరుగుతూ ఉంటుంది. కొంతవరకు కొన్ని బాధ్యతలు కూడా, అంటే అన్నదమ్ముల్ని చదివించడం కానీ, చెల్లెళ్ళు ఎవరన్నా ఉంటే పెళ్ళిళ్ళు చేయడం కానీ వారి బాధ్యత మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. అయితే 11వ తారీఖున కుజుడు కూడా రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది ఒక అద్భుత యోగం అన్నమాట. కేవలం ఈ 11వ తారీఖు నుంచి 14, 15వ తారీఖు వరకు ఈ కుజుడు రవి కలిసి ఒకే రాశి యందు సంచరిస్తారు. కనీసం ఒక 4-5 రోజులు సంచరిస్తారు. ఈ సమయంలో జాతకుడికి వృత్తిలో ప్రమోషన్ రావడం కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నం నెరవేరడం కానీ, మీరు రాజకీయంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా సరే ఒక ప్రమోషన్ లాంటిది మీరు కంపల్సరీగా వస్తుంది. ఫర్ ది సేమ్ టైం మీరు పెద్దవారంటే మీ పిల్లల విషయంలో ఇది రుజువు అవుతుంటుంది. వారికి ఏదో కొత్త ఉద్యోగం రావడం కానీ వారి విషయంలో మీరు ఒక శుభవార్త వినడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మరి కుజుడు ఈ 11వ తారీఖు తర్వాత చెప్పాలంటే ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సహజంగా కుజుడు స్వక్షేత్రంలోకి రావడం వల్ల స్థిరాస్తి వ్యాపారం కూడా కొంతవరకు పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి భూములు స్థిరాస్తుల యొక్క ఎసెట్స్ పెరగడం, వాటి యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. దానివల్ల రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. అలాగే ధన సంపాదన విషయంలో కూడా చాలా అనుకూలమైనటువంటి ఇంప్రూవ్మెంటు మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే మనకి ఇంచుమించుగా ఈ మే 14 వరకు కూడా శుక్రుడు అదే స్థానంలో ఉండడం, ఈ రవి బుధ గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలో ఉండడం వల్ల అటు విద్యార్థులు ప్రధానంగా ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ఇది స్త్రీలకి చాలా గొప్ప విషయం. ఎవరైతే మేషరాశిలో స్త్రీలు ఉన్నారో వారికి కంప్లీట్గా ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించడం, వివాహపరంగా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవడం జరుగుతుంటుంది. కొంతమందికి కొన్ని కొత్త పరిచయాలు కూడా ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద చాలా బిజీగా గడుపుతూ ఉంటారు ఈ మొదటి 15 రోజులు కూడా. దాని తర్వాత ఆటోమేటిక్గా కుజుడు ఒక్కడే రాశి అందు ఉండడం వల్ల కేవలం మీ పనులు మాత్రమే, మీ ప్రయత్నాలు మాత్రమే చేసుకుంటూ మీ అభివృద్ధికి మీరే కారణం అవుతూ మరి కొంత ధన సంపాదన చేయడం కానీ, స్థిరాస్తి విషయంలో అనుకూలత రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా శని భగవానుడు
12వ స్థానంలో, అంటే మిగతా గ్రహాలన్నిటితో కాకుండా ఈ 11వ తారీఖు నుంచి ఒక్క శని మాత్రమే 12వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా మీకు వృత్తిలో మార్పు కూడా కారణం అవుతుంటుంది. దశమాధిపతి వేయిలో ఉన్నప్పుడు మిగతా గ్రహాల ప్రభావం లేనప్పుడు కంప్లీట్గా జాతకుడు వృత్తి మారాలనే ప్రయత్నం కానీ, ఏదైనా కొత్త వ్యాపారానికో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, లేదంటే విదేశంలో దూర ప్రాంతంలో వెళ్ళి అక్కడ స్థిరపడడానికి కానీ ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు అనుకూలిస్తూ ఉంటుంది. ఇక గురుగ్రహం ఆలోచించినప్పుడు గురువు మరి తృతీయ స్థానంలో ఈ నెలంతా కూడా తృతీయ స్థానంలో ఉంటూ సుమారుగా ఈ నెల 31వ తారీఖు వరకు మాత్రమే మిథున రాశిలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత గురువు రాశి మార్పులు సాగుతూ ఉంటుంది. అయితే ఈ నెలంతా కూడా గురువు మీకు తృతీయ స్థానంలో ఉండడం వల్ల 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి. మీరు ఉపాధ్యాయ రంగంలో ఉన్న, న్యాయవాది వృత్తిలో ఉన్న కొత్త అవకాశాలు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి సిన్సియర్గా పెళ్లి ప్రయత్నం చేస్తే అటు రాశి యందు ఉన్నటువంటి శుక్రుడు, మరి సప్తమాన్ని చూస్తున్న గురువు, ఇవన్నీ కూడా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి చాలా వరకు ఈ నెలలో వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. మనం ప్రతి నెల ఏదో పరిహారం తెలుసుకునే ప్రయత్నంలో ఎవరైతే తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఈ రెమెడీ అన్నది ప్రతి మంగళవారం చేయవలసి ఉంటుంది. అది స్వచ్ఛమైనటువంటి గోధుమ రవ్వ, కొన్ని ప్రాంతాల్లో బొంబాయి రవ్వ అంటారు, గోధుమ నూక అంటారు, మొత్తం మీద ఈ గోధుమ రవ్వ సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకోవడం, దానికి సమానంగా పంచదార తీసుకొని ఒక 100 గ్రాములో నెయ్యి కలిపి, అంటే ఈ 3 నెయ్యి, గోధుమ రవ్వ, పంచదార కలిపి పొడి పొడిగా తయారు చేసి అవి మీరు చీమలకి ఆహారంగా పెట్టవలసి ఉంటుంది. అంటే ఎక్కడ తోటల్లో ఉన్న, అడవిలో ఉన్న, అలాగా పార్కులో గట్ట ఉన్నప్పుడు అవి ఈ మంగళవారం రోజు ఈ చీమలకి ఇది నైవేద్యంగానో ప్రసాదంగానో ఈ మొత్తం ఈ గోధుమతో చేసినటువంటి మిక్చరు పెట్టడం జరుగుతుంది. అదే రోజు మీరు సాయంకాలం పూట, అంటే పొద్దున్న చీమలకు వేయచ్చు, సాయంకాలం వేస్ట్ వేయచ్చు, కానీ ఈవినింగ్ పూట మాత్రం మీరు ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించవలసి ఉంటుంది. దర్శించి స్వామివారికి 6 సంఖ్య కలిగినగా 6 లడ్లు ఇవ్వచ్చు, 6 గులాబీ పువ్వులు ఇవ్వచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా ఈ ఎండు ఖర్జూరం లాంటిది ఇవ్వచ్చు. అది స్వామివారికి అక్కడ ప్రసాదంగా ఇచ్చి అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏదో హనుమాన్ చాలీస ఏదో చదువుకోవడం. అంటే ఈ విధంగా ఒక 6 వారాల పాటు మీరు చేయవలసి ఉంటుంది. అయితే ప్రతి వారం కూడా మీ ఇంప్రూవ్మెంట్ అన్నది కనబడుతుంటుంది. అంటే మనం ఏ రెమెడీ అయినా సరే మొక్కుబడిగా చేస్తే మాత్రం జరగదు. రెమెడీ కూడా ఎవరికి వాళ్ళే చేసుకోవాలి తప్ప మీ తరపున ఏదో డబ్బులు ఇచ్చి చేపించేయడం వల్ల కూడా ఏ విధమైన ఉపయోగం అయితే ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు శ్రద్ధతో, నమ్మకంతో ఈ పరిహారం చేయడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ఆర్థిక సమస్యలు ఒక 6 వారాల్లో తీరిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే విధంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా బ్యాక్ పెయిన్, నడుము నొప్పి, భుజాల నొప్పులు, ఇటువంటి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఆదివారం రోజు, ఎస్పెషల్లీ ఆదివారం రోజు మరి పాయసం నైవేద్యంగా, అంటే పాయసం తయారు చేయవలసి ఉంటుంది. గోధుమ పాయసం కానీ బియ్యం పాయసం అయినా పర్లేదు. ఆదివారం రోజు తూర్పు దిక్కున ఉన్నటువంటి సూర్య భగవానుడికి నైవేద్యంగా పెట్టి అది మీ కుటుంబ సభ్యులే తీసుకోవడం జరగాలి. అంటే కేవలం 3 వారాలు మాత్రం ఈ సూర్య భగవానుడికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల ఓపికంట ఆదిత్య ఉదయం వినడం. అయితే ఆదివారం కంప్లీట్గా మీరు నియమంగా ఉండాలి. ఎన్వి అది మానేయడం, అలవాట్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టడం. ఈవెన్ పాన్ కిల్లీ నవలేవారు కూడా ఆ రోజు కిల్లీ నవలడం అన్నది మానేసి కొద్దిగా పవిత్రంగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఇది అనారోగ్యపరంగా ఉన్నటువంటి మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఇంకా మీకు బెటర్గా కావాలంటే ఇప్పుడు ఈ ఆదివారం రోజు కానీ, ఈ ఇందాక చెప్పిన మంగళవారం రోజు కానీ గోవుకి గోశాల దర్శించి, అంటే గోశాలలో మీరు కొంత సేవ చేయవలసి ఉంటుందన్నమాట. అది అక్కడ ఉన్నటువంటి శుభ్రం చేయడం, శుభ్రంగా ఆవుకి స్నానం చేయించడం, కాళ్ళకి అది అంటే గోసేవ చేయవలసి ఉంటుంది. గోవికి నచ్చే విధంగా మీరు ప్రవర్తించడం వల్ల, గోవికి కొంత ఆహారం తినిపించడం వల్ల కనీసం ఒక 40 నిమిషాలు, గంటన్నా
ఆ గోశాల్లో మీరు కాలం గడపడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ లాంటిది దుష్ట శక్తులు ఏమైనా ఉంటే అవి కంప్లీట్గా వెళ్ళిపోయి మీకు ఒక మంచి స్వచ్ఛంగా రావడం జరుగుతుంటుంది. మంచి గాలి పీల్చడం వల్ల మీకు మరి అది స్వచ్ఛతగా ఉంటుంది. అప్పుడు మీకు భగవంతుడి యొక్క అనుగ్రహం తొందరగా లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఇది అంటే మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడం వల్ల భగవంతుడి యొక్క అనుగ్రహానికి తొందరగా రావడం, శుభగ్రహాలు మీకు అనుకూలంగా పనిచేయడం, దుష్టగ్రహాలు మీకు వ్యతిరేకంగా దూరంగా వెళ్ళడం, ఇవన్నీ జరిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కంప్లీట్గా నమ్మకంతో ఈ రెమెడీ ఇవన్నీ కూడా సూర్యుడికి సంబంధించినవే. కానీ సూర్యుడే ధనాన్ని ఇవ్వగలడు, సూర్యుడు మాత్రమే ధనం ఇవ్వగలడు. అందువల్ల ఏంటంటే మీరు ఈ విధంగా చిన్నపాటి రెమెడీ నమ్మకంతో చేసుకుంటే కంప్లీట్గా మీ యొక్క సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.